రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి. అంటే ఏ విధంగా బాగుంది అంటారు? మీరు ఏ ఛానల్ బాగుందండి. అంటే ప్రస్తుతం చూస్తున్నారు కదా, ఉచిత పథకాల వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఈ ఒక్క ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచితం అన్నది వాళ్ళకి హాఫ్ ఆఫ్ టికెట్ పెట్టేది ఉండండి. వాళ్ళు ఫుల్ టికెట్ అవసరం ఉన్న వాళ్ళు ఎక్కుతున్నారు, అవసరం లేని వాళ్ళు ఎక్కుతున్నారు. ఇది ఒకటి మైనస్ ఉందండి. మిగతా పథకాలన్నీ బాగానే ఉన్నాయి. ఉచిత బస్సు తీసేస్తే మంచిగా ఉంటది అంటారా? లేదు లేదు, ఉండని వాళ్ళకి హాఫ్ ఆఫ్ రేట్ పెట్టాలి. అవసరం ఉన్న లెక్కరు, అవసరం లేని లెక్కరు కదండి. ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతా అంటున్నాడు కదా సార్. కొంచెం బర్డెన్ అవుతుందండి. ఆర్టీసీ ఛార్జీలు వేస్తే బాగా బర్డెన్ అవుతుంది. ఓన్లీ వాయిస్ మీద ఇప్పుడు ఆర్టీసీ చార్జెస్ పెంచితే మొత్తం మగవారి మీదనే పడుతుంది. పడుతుందండి, బర్డెన్ పడుతుందండి. ఇదొకటి ఆర్టీసీ ఛార్జీలు, ఇదొకటి మాత్రం పెంచొద్దండి. ఎందుకంటే సామాన్యుల మీద భారం పడుతుందండి. సామాన్యులు అందరూ బస్సులకే వెళ్తుంటారు కదా, కార్లలో వెళ్ళారు, బైక్లలో వెళ్ళారు. ఉచిత కరెంట్ కానీ 500 రూపాయల గ్యాస్ ఉచిత కరెంట్ కూడా పర్వాలేదండి. అది కొంతవరకు ఉపయోగం ఉందండి. దాని గురించి ఇబ్బంది లేదు. ఫైన్. అదే ఇప్పుడు మీకు కేసీఆర్ పరిపాలన నచ్చిందా, రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చిందా? ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు? ఓకే ఫైన్. రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఓకే 50-50 వేసుకోవచ్చండి. మరి అట్లా ఏం కాదు. కేసీఆర్ కూడా అన్ని రేట్లు పెంచుకుంటూ వచ్చాడు. అది కూడా బర్డెన్ పడ్డాను, అన్ని డబుల్ అయినాయి ఆయన గమనంలో. అదొకటే మైనస్ అయింది.